హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనము, నేను నీకు తోడై యుందును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని యొక్క తోడు మనకి కలుగునుగాక. దేవుని తోడుతో ప్రతి ఒక్క విషయంలో మనకి విజయము కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. ఎందుకంటే మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు మనకి కలగజేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉందును. దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై ఉంటాడండి. ఎలాగంటే ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, యేసుక్రీస్తుకు దేవుడు ఎలాగైతే తోడై నడిపించాడో అట్టి రీతిగా తండ్రి కుమారుడికి తోడై ఉన్నట్లు ఈరోజు క్రీస్తుకి ఎలాగైతే తోడని దేవుడు నీలో ఉన్న క్రీస్తు ద్వారా నీకు కూడా తోడైన నడిపిస్తున్నాడు. కాబట్టి నీకు ఏది ఎంత మాత్రం నీకు హాని కాదు, ఏది అసాధ్యమైనది నీకు కాదు. నీకేంటిది? నీకు సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నీవు వచ్చే తలంపులన్నీ విశ్వాసంతో దేవుని ప్రార్థన ద్వారా నువ్వు ప్రతి ఒక్క దాంట్లో జయించునుగాక. ఆమేన్. నువ్వు బిజినెస్ పెట్టాలన్నా, వ్యాపారం చేయాలన్నా సరే, నువ్వు వెళ్ళే ప్రయాణం క్షేమంగా జరగదు. ప్రతి ఒక్కటి ఎప్పుడైతే దేవుని దగ్గర దేవుడికి తీసుకెళ్ళి అప్పగించి నువ్వు ముందుకు వెళ్తావో, దేవుడి వైపు చూసి నువ్వు ముందుకెళ్ళి ప్రతి ఒక్క దాంట్లో నీకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు తోడై ఉండి నడిపించి నీకు విజయము కలగజేయునుగాక. ఆమేన్. నీకేదైతే అనారోగ్యం ఉందో నీ ప్రతి అనారోగ్యము ఆరోగ్యంగా మారునుగాక. నీ ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. నువ్వేదైతే ఎంతకాలం జయించలేకపోతున్నావో, నీ వైపు చూసి నీ బలం చూసుకుని నీ బలగం చూసుకుని నువ్వు జయించలేకపోతున్నావో అది నీకు జయం రాదు. ఎప్పుడైతే దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థించి అడుగుతావో నీకు విజయం కలుగుతుంది. నీకు రాని విజయాన్ని దేవుని ద్వారా ఈరోజు నీవు పొందుకొనుగాక. నువ్వు జయించలేని ప్రదేశాల్లో దేవుని శక్తితో నీవు జయించునుగాక. విశ్వాసం ఉంచి ప్రార్థించగా నీకు విజయం కలుగుతుంది. ఈరోజు నీ విశ్వాసం ద్వారా నీ ప్రార్థన ద్వారా నువ్వు అడుగు వాటికంటే ఊహించబడిన దేవుడు అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవా నీకే ఉంది నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి మీరు తోడై నడిపిస్తున్నారు తండ్రి. వారు ఏ విషయాల గురించి అయితే హృదయం ముందు ఆలోచిస్తుంది ప్రార్థన ఏకీపించిన తండ్రి. ఆలోచించిన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారి కుటుంబాన్ని, రక్త సంబంధం, బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.